హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ టూరింగ్ బాలా. ఇది వచ్చేసి డే 16 ఆ ట్రిప్లో. అండ్ హైదరాబాద్కి ఇంకొక 265 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నా. మార్నింగ్ 7 o'clock అయింది టైం. బట్ మేఘాలుగా అయితే ఉంది. మేబీ వర్షం పడుతుందేమో. సన్ రైజ్ అయితే అయ్యింది, కానీ సూర్యుడు బయటికి కనిపించట్లేదు. మొత్తం మేఘాలు అల్లుకున్నాయి. నాకు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న మెయిన్ సిటీ వచ్చేసి కర్నూలు. సో కర్నూలు ఇంకా 27 కిలోమీటర్స్ దూరంలో ఉంది. టైం 7:40 అవుతుంది. అండ్ వెదర్ అయితే ఇలానే ఉంది. సో స్ట్రైట్ కర్నూలు మనం వెళ్ళిపోవాలి. నైట్ వర్షం పడినట్టుంది ఇటు, అంటే పెద్దగా ఏం పడలేదు. రోడ్లు తడిచి ఉన్నాయి కొంచెం. సో టీ తాగిన హోటల్లోనే టిఫిన్ అయితే చేస్తున్నా. అండ్ ఒకసారి చూసేయండి ఏం తింటున్నాను. ఇడ్లీ గారె. హైదరాబాద్ ఇంకా 221 కిలోమీటర్స్ ఉంది. అండ్ కొత్తకోట 86, కర్నూలు 11 కిలోమీటర్స్ అయితే ఉంది. వెదర్ ఇంకా అలానే ఉంది. సూర్యుడు మెల్లమెల్లగా బయటికి రావడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ మబ్బులు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక విమానం రెస్టారెంట్ అయితే ఉంది. సో ఎయిర్ బస్ రెస్టారెంట్ అంట, కర్నూలు దగ్గర. టైం 8:40 అయింది. నేను కర్నూలు సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే క్రాస్ చేస్తూ ఉన్నా. ఇంతలోనే ఒక దేవాలయం అయితే కనిపించింది. కర్నూలు మెయిన్ టౌన్లోకి అయితే వెళ్ళట్లేదు. స్ట్రైట్గా NH44 పైనే వెళ్ళిపోతున్నా. కర్నూలు సిటీ క్రాస్ చేస్తూ ఉంటే ఎండ బయటకు వచ్చింది. సో సూర్యుడు బయటకు వచ్చాడు. కొంచెం బాగుంది, వేడిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు కొంచెం చలేసింది. కర్నూలు టౌన్ మెయిన్ రోడ్ అనుకుంటా. బిజీగానే ఉంది. మార్నింగ్ 9 o'clock అవుతుంది. కర్నూలు సిటీ అయితే క్రాస్ చేసేసాను. టువర్డ్స్ కొత్తకోట వెళ్తున్నా. కొత్తకోట తర్వాత మహబూబ్ నగర్ తర్వాత జడ్చర్ల తర్వాత అయితే హైదరాబాద్ ఉంటుంది. సో ఈరోజు మన డెస్టినేషన్ కొత్తకోట క్రాస్ చేసి మా దగ్గర మహబూబ్ నగర్ వరకు వెళ్ళిపోవడం. అంటే తెలంగాణలోకి అయితే ఈరోజు ఎంటర్ అయిపోతాను. కర్నూలు సిటీ క్రాస్ చేసిన తర్వాత ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది. నేమ్ అయితే లేదు. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ చూసుకున్న ఆంధ్రప్రదేశ్ క్రాస్ చేసి తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ అక్కడ టోల్ ప్లాజా వచ్చింది కదా. సో ఆ టోల్ ప్లాజా ఇంకా దాటినాక మొత్తం తెలంగాణనే. సో వెల్కమ్ టు తెలంగాణ. ప్రజెంట్ నేనున్న డిస్ట్రిక్ట్ వచ్చేసి తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. సో కొత్తకోట ఇంకా 44 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మొత్తం నేషనల్ హైవే 44 రైడ్ చేస్తున్నది. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా ఈ 44 మీదే కంటిన్యూ అయిపోతూ ఉన్నా. టైం వచ్చేసి 11:40 అయింది. నేను ఒక 76 కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను. అండ్ నా ముందు అయితే కృష్ణానది వంతెన ఉంది.
అండ్ పక్కనే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది. సో ఏ దేవాలయం అనేది పేరు తెలీదు, బట్ చాలా పెద్ద టెంపుల్. టైం 12:10 అవుతుంది. అండ్ ఇప్పటివరకు నేను 84 కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను. హైయెస్ట్ మార్నింగ్లో 84 కిలోమీటర్స్ ఇదే అనుకుంటా. అండ్ ఈరోజు వెదర్ కొంచెం బాగుండే, సపోర్ట్ చేసింది, అందుకే ఇన్ని కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. ప్రజెంట్ పెబ్బేర్ అనే ఒక టౌన్ అవుట్స్కట్స్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే హోటల్ వస్తుందో అక్కడ ఆపేసి లంచ్ అయితే చేసేయాలి. ఇది హైవే అండ్ పక్కన అయితే టౌన్ కనిపిస్తుంది కదా, బిల్డింగ్స్ అవన్నీ, అది పెబ్బేరి టౌన్. రైడ్ అప్డేట్ టైం 1:24 అవుతుంది. ఇప్పటి వరకు నేను 90 కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను. సో 1 o'clockకే ఒక హోటల్ దగ్గర అయితే ఆగి అక్కడ టమాటో రైస్ అయితే తిన్నా అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఆ హోటల్ నుంచి ముందుకు వచ్చి హైవే పక్కనే చెట్లు అన్నీ ఉంటే ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ 3:30 వరకు రెస్ట్, తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాను. టైం 3:33 అయింది. నేనైతే మళ్ళీ ఈవినింగ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ఈవినింగ్ నేను కొత్తకోట అనే ఒక మెయిన్ టౌన్ క్రాస్ చేసేసి అవుట్స్కట్స్లో అయితే ఈరోజు స్టే చేయబోతున్నా. అండ్ అక్కడ అయితే ఒక 2 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ వరకు అయితే వెళ్తాను. అండ్ ఇప్పటి వరకు నేను స్టే చేసింది ఇక్కడే, రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఇది. రైడ్ అప్డేట్ టైం 5:34 అయింది. అండ్ నేను రెస్ట్ తీసుకున్న ప్లేస్ నుంచి ఇంకా కంటిన్యూస్గా రైడ్ చేసుకుంటూనే వచ్చేసాను. సో ఈరోజు 117 కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను. అండ్ కాటారం అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఆగిపోయాను అనమాట. ఒక HP పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ. సో ఇక్కడే స్టే అయితే అడిగాను, ఓకే అన్నారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోవడమే.